అయితే దేవుని యొక్క మాటలు ఇక్కడ యేసుక్రీస్తు మాటలను మనం చూస్తున్నాం. నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరు కడతారు? యేసు కడతారు. సంఘము అంటే బిల్డింగ్ కాదు, స్థలము కాదు, బిల్డింగ్ కాదు, కట్టడలు కాదు. సంఘము అనగా క్రీస్తు నామమందు విశ్వాసముంచి యేసు రక్తములో కడగబడిన సమూహము ఒక దగ్గర కూడి ప్రభునామాన్ని ఘనపరుస్తుంది. చూసారా? అదే సంఘము. ఆమేన్. అదే మనం వీధిలో ఉన్నా మనం సంఘం, ఇంట్లో ఉన్నా సంఘం, ఇలాంటి గదుల్లో మనం ఉన్నా సంఘము, చర్చ్ బిల్డింగ్ లోపల కూర్చున్నా సంఘము. ఒకవేళ సంఘము బయటకు వస్తే దాన్ని చర్చ్ అన్నారు. అది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో విశ్వాస సమూహం, క్రీస్తు విశ్వాస సమూహము ఎక్కడైతే కూడుకొని ఉంటుందో ఆ సమూహాన్ని సంఘము అని అంటారు. ఆమేన్. సో ఇప్పుడు మనం అందరం ఎవరు? సంఘము. సంఘం అంటే ఈ కట్టడి కాదు, మనము. చెప్పండి, సంఘం అంటే నేనే. సంఘం అంటే నేనే. ఎస్, నువ్వు క్రీస్తు సంఘానివి, నువ్వు క్రీస్తు సంఘానివి, నువ్వు క్రీస్తు సంఘానివి. ఆమేన్. సో ఇప్పుడు ఈ సంఘాన్ని యేసుక్రీస్తు అంటున్నాడు, నేను కట్టుదును. సంఘాన్ని ఎవరు కడతారు? ఏ మనుషుడు కట్టడు, ఏ ప్రవక్త కట్టడు, ఏ మనిషి కట్టడు. కట్టేది క్రీస్తే. నేను కట్టుదును అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టుదును అని ఎలా ప్రారంభించాడు ఆయన సంఘాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 3:11. చాలు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఈ ఇల్లు ఎవరు కట్టారు? ఎవరు కట్టారండి? ఈ ఇల్లు ఎవరు కట్టారు? సత్యనారాయణ గారు. పునాది వేసి కట్టింది ఎవరు? సత్యనారాయణ గారు. ఈ సంఘానికి పునాది వేసి కట్టినది ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ యొక్క సంఘాన్ని కట్టి పునాది వేసింది, పునాది అసలు ప్రారంభం, పునాది వేసింది క్రీస్తే. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే యెషయా 28:16 ప్రభువగు ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాక మునిపే ఈ తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు సత్శరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెయ్యాల్సిన మిషన్ ఏంటి అని అంటే సంఘానికి మూలరాయి వేయాలి. అది యెషయా ప్రవచిస్తున్నాడు. 750 సంవత్సరముల క్రితము, యేసుక్రీస్తు పుట్టక మునుపు 750 సంవత్సరముల క్రితము యెషయా ప్రవచిస్తున్నాడు మూలరాయి కోసం. ఎవరా మూలరాయి అంటే ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఈ మూలరాయి ఎవరు? క్రీస్తు. చదివాం ఆల్రెడీ. పునాది ఎవరు? క్రీస్తే. మరో వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. అపోస్తులు 4:11 అధ్యాయం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. ఎవరి రాయి? క్రీస్తు. చెప్పండి, క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యూదులతో అంటున్నాడు, ఓ మీరు తృణీకరించారు. తృణీకరించబడిన రాయి మూలకు ఏమైంది? తలరాయి అయింది. అయితే ఈ తలరాయి ఎవరంట? యేసుక్రీస్తే. మరో వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము, ఎఫెసీ 2:20.
అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలు. హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మూలరాయి. పునాది వేసిన దేవుడు ఇప్పుడు పునాది ఎట్లా వేస్తున్నాడు? మూలరాయిగా క్రీస్తు ఉన్నాడు. అయితే ఈ మూలరాయి అయిన క్రీస్తు పైన అనేక రాళ్లగా ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. పైన వస్తారు ప్రవక్తలు, పైన వస్తారు అపోస్తలులు, పైన వస్తారు దైవ సేవకులు. కానీ మూలరాయి ఎవరు అనంటే క్రీస్తు. ఆమేన్. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు 2:6. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమును మూలరాయిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమూ సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ వచనాలన్నిటిని ప్రకారము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పునాది యేసుక్రీస్తుయే, ఆ మూలరాయి యేసుక్రీస్తుయే. ఇప్పుడు చెప్పండి, సంఘానికి పునాది ఎవరు? మనుషులు కాదు, మనుషులు కాదు. మూల రాతి మీద అప్పుడు అపోస్తలులు, అప్పుడు ప్రవక్తలు, అపోస్తలులు వస్తారు. హల్లెలూయా. అప్పుడు వారి బోధ యందు మనము కట్టబడాలి. నేను ఒకరి బోధ యందు కట్టబడ్డా, నా బోధ యందు మీరు కట్టబడతారు, మీ బోధ యందు ఇంకొకరు కట్టబడతారు. ఇది తరతరాలుగా వస్తున్న విశ్వాసం. విశ్వాసాన్ని సాంపద్యంగా మనం ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆస్తులు ఇచ్చామా లేదా అన్నది కాదు. తండ్రులు తల్లులు ఏం చేయాలి? విశ్వాసాన్ని వాళ్ళకి స్వాస్థ్యముగా మనము ఇవ్వాలి. క్రీస్తు ఎడలో ఉన్న విశ్వాసము. హల్లెలూయా. కాబట్టి పునాది ఎవరిప్పుడు? క్రీస్తు. ఇప్పుడు సంఘానికి పునాది క్రీస్తు. రెండవదిగా సంఘానికి పునాది వేసి సంఘాన్ని కట్టిన తర్వాత ఈ సంఘానికి ఒక మిషన్ ఉంటుంది, ఈ సంఘానికి ఒక పని ఉంటుంది. అవునా కదా? నీకు వయసు వచ్చింది, 24 వచ్చేసరికి నువ్వు సెటిల్ అయిపోతావు. 24, 25 వచ్చేసరికి వయసు వస్తుంది నీకు, నీ పొరలు తెంచబడతాయి. నువ్వు అప్పుడు కరెక్ట్గా నీ జీవితంలో నువ్వు సెట్ అవుతావు. అక్కడ వచ్చి నువ్వు సెటిల్ అయ్యే ఏజ్కు నువ్వు వచ్చిన తర్వాత కూడా అమ్మా నేను పాలు డబ్బా ఇవ్వు, పాలు తాగుతానంటే అర్థం ఏంటి? ఎదగలేదని అర్థం. నువ్వెన్ని సంవత్సరాలు చర్చిలో ఉన్నావు, సంఘములో ఉన్నావు, క్రీస్తులు అంటకట్టబడ అన్నది కాదు. కానీ అఫ్కోర్స్ ఆయన తొలగించాడు బిడ్డ. చాలా మంది 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటున్నారు. తెలుసు కదా మనకి, కొంచెం అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మరణము వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అవునా కదా? ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు, చుట్టాలు, ఆర్ఫనేజెస్ ఎవరో ఒకరి మీద ఆధారపడతారు కదా. కానీ నిజమైన పోషణ కలిగి చక్కగా మైండ్ అన్ని విధాలుగా ఎదిగిన వాడు కరెక్ట్ వయసు వచ్చిన తర్వాత సెటిల్ అవ్వి మరలా కుటుంబ భారాన్ని మీద వేసుకుంటాడు. అది కదా ఆరోగ్యం అంటే. మరి సంఘం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా, ఎప్పుడు పాలు తాగేదిగా ఉంటే పని ఎప్పుడు పట్టుకుంటావు? పని ఎప్పుడు చేస్తావు? భారం ఎప్పుడు మోస్తావు? ఎప్పుడు పోషిస్తావు? సంఘానికి ఒక పని ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ అ మిషన్ వర్క్ టు చర్చ్. లోపలికి వచ్చి ఊరికనే కూర్చొని వెళ్ళిపోతా ఉంటే అది కాదు కదా పని. నువ్వు సంఘానివి. ఇందాక ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు, నేను సంఘాన్ని అని చెప్పావు కదా. నువ్వు నేను సంఘాన్ని అని చెప్పావు. మరి నీకు ఒక పని ఇస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గివింగ్ చర్చ్ అ మిషన్ వర్క్. అది మనం చెయ్యాలి. ఆమేన్. నువ్వు ఒకవేళ ఆ మిషన్ వర్క్ లో నువ్వు లేకపోతే, ఆ దర్శనములో నువ్వు లేకపోతే, నువ్వు పని చెయ్యకపోతే, దేవుడు నీకు ఇచ్చిన పని చెయ్యకపోతే నువ్వేం చేస్తున్నావు? పాలు తాగి వయసు వచ్చిన కుర్చీలో కూర్చుంటున్నావు. ప్రభువుని నమ్మి 10 సంవత్సరాలు అయి ఉంటుంది, ప్రభువుని నమ్మి 15 సంవత్సరాలు అయి ఉంటుంది, ప్రభువుని నమ్మి ఒక 5 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలోడు నడవాలి కదా, 10 సంవత్సరాలోడు స్పీడ్గా నడవాలి కదా.
ఎదగాలి కదా. ఆత్మీయంగా ఏమవ్వాలంట? యేసుప్రభు కోసం ఏముందో తెలుసా? ఆయన వయస్సునందు దేవుని దయయందు వర్ధిల్లెను. మనము వయస్సునందు ఏం చేయాలి? ఎదగాలి. మరి ఎదిగామా? కసి తెచ్చుకుందాం, మనతో మనం మాట్లాడుకుందాం. దేవుడు బాధపడ్డా ఎంతకాలం చంకనెత్తుకుంటాడు చెప్పు? ఎంతకాలం చంకనెత్తుకొని పాల పీక నోట్లో పెడతాడు చెప్పు? ఆయన బాధపడడా? ఊహిద్దాం, మన పిల్లలే. ఊహించండి, ఒకవేళ ఉదాహరణకి చెప్తున్నాను, మన పిల్లలే ఎంత ఎదిగారో. నా పిల్లలు 16-17 సంవత్సరాలకి ఎదిగాడు నా కొడుకు. అలాగే కుర్చీలో ఉండి, అలాగే మంచం మీద ఉండి పాలు పీక తాగుతూ ఉంటే తల్లిగా నాకు ఎంత బాధ, తండ్రిగా వాళ్ళ నాన్నగారికి ఎంత బాధ. అవునా కదా? మరి దేవునికి బాధ కాదా? దేవుడు బాధపడ్డా లేదా? పని చేసేవాడికే పని చెప్తాం, అవునా కదా? రేపు వాళ్ళ ఇంట్లో ఎవరికి పని చెప్తుంది? పని చేసే పిల్లకే చెప్తుంది. సరేలే, ఇంకేం తెలియదులే, కూర్చోబెట్టు అమ్మ సారా, అంతేనా? పని చేసే వాళ్ళకే పని చెప్తాం. పని చేయకపోతే చెప్పినా వేస్టేలే, పక్కన పెట్టు. మరి దేవుడు పెట్టడా? చేద్దాం మన శరీరాన్ని ఇక్కడే. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మ శరీరం. హల్లెలూయా. మన ప్రాణ ఆత్మ శరీరం ప్రభువా, పునాదేశం వాడవు నువ్వు, కట్టేది నువ్వు అయ్యా. ఈ సంఘములో ఒక పని ఉండేది కదా, ఆ పనిని నేను చేత పట్టుకుంటాను. మరి పట్టుకున్నవాడు నమ్మకంగా చేయాలి, పట్టుకున్నవాడు నమ్మకంగా చేయాలి. వదిలేస్తే ఎలాగా? యజమానుడు బాధపడ్డా? దొంగతనం చేస్తే బాధపడ్డా దేవుడు? నిర్లక్ష్యంగా చేస్తే బాధపడతాడా లేదా? ఇంకా చూస్తాడు. సరేలే, ఇంకా నిర్లక్ష్యంగా ఉంది, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నాడు అని చెప్పి వేరే వారికి ఆ పని ఇచ్చేస్తాడు. ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడనే సేవకుడిని అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక్కడవే కాదు, అది అంతవరకే నీకు తెలుసు అంటున్నాడు. నాకు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనం ఆల్రెడీ చూస్తాము. మిషన్ వర్క్. మత్తయి సువార్త 28, 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించుదునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. మీరు వెళ్ళి ఏం చేయాలి? నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను, అందరూ నా దగ్గరికి రావాలి. అబ్బాబాబా ఆ పప్పులు ఉడుకో. ఏం చేయాలంట? కంచెల్లోనికి వెళ్ళాలి. మనం సంఘం ఏం చేయాలి? వెళ్ళాలి. ఇంట్లో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నావు, ఏమనుకోకు, వెళ్ళు. నువ్వు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశాడు, తెల్లవారుజామున ప్రార్థన చేశాడు, కొండల్లో ప్రార్థన చేశాడు, వెళ్ళాడు కూడా ఆయన. ఆమేన్. ఊరుల్లోనికి వెళ్ళాడు, పట్టణాల్లోనికి వెళ్ళాడు, వీధుల్లోనికి వెళ్ళాడు, మనుషుల దగ్గరకు వెళ్ళాడు ఆయన.
దేవుడి యొక్క దర్శనము, దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశము సఫలపరచబడటం నిమిత్తము ఆయన ఏం చేశాడట? వెళ్ళాడు. ఈరోజు మనం ఏం చేయాలి? సంఘానికి దేవుడిచ్చిన పని ఏంటి? వెళ్ళాలి. చెల్లి పద, అక్క పద, వెళ్దాం. ఏం చేయాలి? వెళ్ళాలి. దేవుడు మనల్ని పిలిచిన చోటకి వెళ్ళాలి, భారముతో వెళ్ళాలి, కృంగిపోయిన మనుషులను లేవనెత్తడానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, సాక్ష్యము చెప్పడానికి వెళ్ళాలి. ఇళ్లల్లో ఏడుస్తూ బలహీనులై కష్టాల్లో ఇరుక్కుపోయిన వారికి ఇక దేవుడు ఏం చేశాడు అని చేతులెత్తే సమయాల్లో సంఘము వెళ్ళాలి. దేవుడు చేయగలడని చెప్పాలి. నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడనే నిరీక్షణ నువ్వు ఇవ్వగలగాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చాలు. యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఆమేన్. అరే ఇట్లా విజయ నుంచో ఒకసారి. విజయకి ఒక ప్రశ్న. విజయకి ప్రశ్న ఏంటా ప్రశ్న? అరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? మీ అమ్మని ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తావు మీ అమ్మని? చెప్పు, ఎలా ప్రేమిస్తావు మీ అమ్మని? అవును, ఇష్టంగానే. దాన్ని ఎట్లా వ్యక్తపరుస్తావు? అమ్మ చెప్పిన మాట వినటం వల్లనేనా? వినకపోతే ఏంటంట? ప్రేమించట్లేదు, అంతేనా? చూసారా? కూర్చో. మనం యేసయ్య మాట, మనం యేసయ్యని ప్రేమిస్తున్నాం అంటే అర్థం ఏంటి? యేసయ్య మాట వినాలని. వింటేనే ఆయనకు అర్థమవుతుందట, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారని. అంతేనా? అంతేనారా? దొంగలకు మించినోడు మన యేసయ్య. హల్లెలూయా. అంతకంటే సంరక్షణ. పోనీ నాన్న, డబుల్ ఇస్తాడు, 7 అంతలు తిరిగిస్తాడు దేవుడు నీకు. ఆమేన్. 7 అంతలు తిరిగిస్తాడు. ఎస్, నేను అదే అనుకున్నా. అపవాది దొంగతనం ఏదైతే చేసిందో దేవుడు తిరిగి 7 అంతలు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మనం దేవుళ్ళ అంట కట్టబడి ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఏం చేస్తాడంట? ఆయన మాట గైకుంటాడట. అప్పుడు ఆయన మాట గైకొనటం అంటే, దేవా నేను నీ మాట గైకుంటాను, నేను ఈ మాట వింటాను అంటే అర్థం ఏంటి? వాక్యం నేర్చుకోండి. రోజు ఒక చిన్న వాక్యం పెడుతున్నాం. వింటున్నారా? మరి నేర్చుకుంటున్నారా? మరి వింటున్నారా? పెట్టినట్టేనా? మరి దాన్ని ఏమంటారు మరి? మత్తయి సువార్తలు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి? లోకా సువార్తలు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి? మార్కు సువార్తలు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి? కనీసం ఒక 5 అన్నా గుర్తున్నాయా? మత్తయి సువార్తలో ఒక 2 వాక్యాలు చెప్పండి, కంటత వాక్యాలు. సో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికినప్పుడు అవన్నీ మీకు పాప చెప్తుంది. సో అది మాట గైకొనటం అంటే ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. ప్రేమిస్తున్నారా? మరి ప్రేమిస్తున్నారా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అనేది ఎదుటివారి క్రియలతో సంబంధం ఉండదు. యేసుక్రీస్తు ఒకవేళ సంఘాన్ని అలా ప్రేమిస్తే చాలా కండిషన్స్ పెట్టాలి. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. అయితే దేవుని యొక్క ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3-6 వచనాలు.
మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. మనము క్రీస్తునందు ఉన్నామని ఎలా తెలుసుకుంటామో అనంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన. ఆమేన్. దేవుని యొక్క మాటలను గైకొనుట వలన. అరే మనం వాక్యమే సరిగ్గా వినమే, చెప్పబడుతున్న వాక్యమే సరిగ్గా వినకుండా ఏదో ఆలోచన చేస్తూ అనాలోచనతో ఉంటూ నిద్రపోతూ ఉంటే మరి దేవుని పనిని ఎట్లా నెరవేరుస్తాం? దేవుని ఆజ్ఞని ఎట్లా నెరవేరుస్తాం? డూ యు ఫియర్ గాడ్? దేవుని యందు నీకు భయం ఉన్నదా? భయం ఉన్నదా? ఆయన పాదముల దగ్గర అందరూ వణుకుతారట ఒక రోజున. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కడు మోకాళ్ళు వెయ్యవలసినదే ఒక రోజున, రొమ్ము కొట్టుకొని ఏడవలసినదే ఒక రోజున. సింహములైనను, నాగుపాములైనను, సింహములైనను, భుజంగములైనను సమస్తాన్ని అనగద్రొక్కే కృపను దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి, అక్కడే కూర్చోండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడంట? సమస్త జనులను. రెండవది ఏంటి? సమస్త జనులు. సమస్త జనులు అని అంటే దాంట్లో తెల్లోళ్ళు ఉన్నారా? నల్లోళ్ళు ఉన్నారా? గోధుమ రంగోళ్ళు ఉన్నారా? అన్ని కులం వాళ్ళు ఉన్నారా? కులం భారతదేశంలోనే ఎక్కువ ఉంది, మళ్ళీ బియాండ్ దట్ లేదు. బట్ బైబిల్లో కూడా యూదులని లేదు, గ్రీకు అని లేదు, అన్యజనులని లేదు. అందరినీ క్రీస్తులో ఏకము చేసేదే సంఘము. చప్పట్లు కొట్టి ప్రభువుని హల్లెలూయా. తెలుపు లేదు, నలుపు లేదు, రేసిజం లేదు, ఏమీ లేదు. అందరూ సమస్త జనులు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? వాక్యం వినండమ్మా, మన పొరలు తెంచబడాలి, అంధకార సంబంధమైన పొరలు తెంచబడాలి. మనము పొరల చేత కప్పబడి ఉంటే స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? క్రీస్తులో. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. అప్పటి వరకు అన్యజనులకి ఎవరికి సువార్త ప్రకటించలేదు పేతురు. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం ఇస్తున్నాడు. ఆకాశము నుండి ఒక పెద్ద చెంగు పైనుంచి కిందకు వస్తే లోపలట చాలా చతుష్పాద జంతువులు ఉన్నాయట. దేవుడు అంటున్నాడట, తిను అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఈ తింటవేంటి బ్రోవా? నేను యూదుడిని, నిష్ట కలిగినోడిని. అయ్య బాబాయ్, నా భక్తికి ఏదైనా సాటా? నా భక్తికి ఏదైనా సాటా? నేనేంటి, తింటమేంటి? అప్పుడు దేవుడు అంటున్నాడు, వాటిని తిను, నేను అన్య జనులకు సాక్షిగా నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. మీలో అన్య జనులకు సాక్షులుగా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అప్పుడు కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఇద్దరు వచ్చి పేతురుతో మాట్లాడినప్పుడు దేవుడు పేతురుతో చెప్పింది, కొర్నేలితో చెప్పింది, టాలీ అయ్యింది. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్తే పేతురు పాదాల మీద పడిపోతే పేతురు అంటాడు, నేను నీలాంటి మనుషుల్ని. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు జరిగిన తర్వాత అందరు అన్య భాషలు మాట్లాడి అక్కడ అందరు బాప్తిజం తీసుకున్న తర్వాత పేతురు బయటకు వచ్చి భయపడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నేనేం జవాబు చెప్పాలి యూదులకి? ఇప్పుడు నేనేమి జవాబు చెప్పాలి? ఆ భయం వెంటాడుతుందా? ఆ భయం వెంటాడుతుందా? జయించు, జయించు, జయించు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా, దేవుడే వారిని తాకి పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపితే నేను ఎందుక ఇంకా ఆటంకం?
అంటే అప్పుడు యూదులకు అర్థమైందంట, సువార్త అనేది యూదులకు మాత్రమే కాదు అన్య జనులకనే అర్థమైందంట. హల్లెలూయా. ఇప్పుడు యూదులు అన్య జనుల పొరలను లేకపోతే పొలిమేరలను దాటి వెళుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ పొలిమేర ఎప్పుడో దాటాడు, సమరయ స్త్రీని కలిసినప్పుడు. సమరయులు నిషేధించబడిన వారు నిషేధించబడి, ఛీ ఆ మనుషుల వాళ్ళ భ్రష్టులు, యూదులను చెరిపిన వారు, వాళ్ళ గుమ్మల్లోనికి వెళ్ళటం ఏంటి? వాక్యం సెలవిస్తుంది సమరయ స్త్రీ కోసం యేసు ప్రభు వారు హీస్ వెయిటింగ్ టు టాక్ టు సామరిటన్ ఉమెన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైనుకుంటావంట. నువ్వు ఆయన గైకొనినప్పుడంట ఆయన నీతో పాటు వచ్చి నీతో సహవాసం చేస్తాడంట. ఆమేన్. ఏది ఆటంకంగా ఉంది మధ్యకాల సమయమున ఆయన నీతో సహవాసం చేయటానికి, అది తీసివేసుకో. ఏది ఆటంకంగా ఉంటుందో అది తీసివేసుకో. నువ్వు అనుకున్నదే రైట్ అని అనుకోకు. ఆ రాంగ్ ఏదైతే ఉన్నదో అది వాక్యంతో సరిచూడు, బ్యాలెన్స్ చేయి. అది రాంగ్ అంటే తీసివేయి. హల్లెలూయా. ఇష్టపడు. ప్రవ్వా నేను అంటే నాకు చాలా ఇష్టం ప్రవ్వా, కానీ ఆ చెల్లంటే నాకు అస్సలు ఇష్టం లేదు ప్రవ్వా. అక్కడగా అమ్మో నేను అస్సలు వెళ్ళను ప్రవ్వా. వాళ్ళ ఇళ్ళకి లేకపోతే అక్కడక ఇక్కడ ఏమేమో ఉండొచ్చు, ఇట్స్ ఓకే. కంచెల్లోనికి వెళ్ళు. దేవుని పని అది. ప్రేమించు. ప్రతి మనిషి దేవుని స్వరూపంలో ఉన్నాడు. నువ్వు హేట్ చేస్తే ఎవరిని హేట్ చేస్తున్నట్టు? దేవుని యొక్క స్వరూపాన్ని హేట్ చేస్తూ ఆయనకి గౌరవం నువ్వు ఇవ్వనట్టే. హల్లెలూయా. సమస్త, ఇప్పుడు మీకు అర్థమైందా? వెళ్ళటము. రెండవది, సమస్త జనులను శిష్యులుగా చేయాలంట. వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళని పట్టుకొని ఏం చేయాలంట? క్రీస్తుకి శిష్యులనుగా చేయాలట. చేసి వాళ్ళని నడిపించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు మూడవది ఏంటంటే బాప్తిస్మం వైపు నడిపించాలి. హల్లెలూయా. నేను సువార్త చెప్పాను. ఏంటి డిస్కషన్ ఏంటి? మత్తయి సువార్త 28:19 చదివా. ఓకే, మత్తయి 28:19. అయితే ఏమంటున్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిజం ఇచ్చు. అంటే బాప్తిజం వరకు వాళ్ళు రావాలంటే నువ్వు ప్రతిరోజు వారితో మాట్లాడాలి. ప్రతిరోజు వారితో మాట్లాడాలి. పనిమాల ఈరోజు నేను ఇంట్లో చాలా స్పెషల్ చేసుకున్నాను కాబట్టి మా ఇంటికి వచ్చి భోజనం చేయి అని పిలువు. మంచినీళ్ళు, భోజనం పెట్టు, మాట కలుపు, సహవాసం పెంచుకో. ఎవరిని ద్వేషించొద్దు. నీ సొసైటీతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. పిలువు, స్నేహం చెయ్యి. కానీ 3 నెలల తర్వాత వాళ్ళు ఇళ్ళల్లో అవ్వకుండా మీ విశ్వాసాన్ని పంచేవాళ్ళుగా మీరు ఉండాలి తప్ప వారి అవిశ్వాసాన్ని తీసుకొని లోకములో ఉన్న పోగడను అంటించుకునే రకంగా మనము ఉండకూడదు. అలా అంటించుకోకుండా ఉండాలంటే మీరు వెయిట్ చేయండి అంటున్నాడు. ప్రార్థనలో నిలిచి ఉండండి. సో ఆ సమయం వరకు ప్రార్థనలో ఉండు, నిలిచి ఉండు. నీ విశ్వాసం చెదిరిపోకుండా ఉండే వరకు ప్రార్థనలో ఉండు. ఆ తర్వాత ఈ పని పెట్టుకో. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనం నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, దేవుని ఆదేశాన్ని పొందాలి, దేవుని మాటను పొందాలి. ఇప్పుడు పనివ్వయ్యా అని అడగాలి. ఐఎమ్ రెడీ. దేవునికే తెలుస్తుంది మనం రెడీ అయ్యామా లేదా. మనల్ని దేవుడే తీసుకెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది బాప్తిస్మం ఇచ్చుచు. ఏంటి అది? కంటిన్యూషన్ ప్రాసెస్. అది కంటిన్యూషన్ ప్రాసెస్. సంఘాలలో బాప్తిజాలు ఇస్తూ ఉండాలి, బాప్తిజాలు జరుగుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా బాప్తిజాలు ఇచ్చి సంఘములో విశ్వాసులు చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అలా
చేర్చబడటానికి మనం ఏం చేయాలి? పని చేయాలి, మాట్లాడాలి, సహవాసం చేయాలి, వారిని క్రీస్తులో కట్టాలి. వారు యవనస్తులే కానీ, పిల్లలే కానీ, పెద్దోళ్లే కానీ, ముసలోళ్ళనే కానీ, మరి వాళ్ళ ఒకవేళ బేబీస్ అయితే గనక, అంటే విశ్వాసంలో పెద్దోళ్ళైనా వాళ్ళు ప్రభునందు అప్పుడప్పుడే విశ్వసిస్తే వాళ్ళు చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసినట్టు వారిని హ్యాండిల్ చేయాలి, పెద్దవాళ్ళనైనా. ఆమేన్. వారిని ఏం చేయాలంటే బాప్తిజం ఇచ్చి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఏం చేయాలట? బోధించాలట. బోధించాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? టీచ్ అంటాడు. బైబిల్ స్టడీస్ అందుకు చెయ్యాలి. ఏం చేయాలి? టీచ్ చేయడానికి. టీచింగ్ అనేది ప్రసంగానికి వేరుగా ఉంటుంది. ప్రసంగం వేరు, బోధించటము వేరు. అంటే ప్రీచింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్. టీచింగ్ అనేది సిరీస్ లెక్కన వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క బోధించండి అంటే ప్రభు మనకి ఏవైతే ఆజ్ఞాపించాడో వాటిని ఏం చేయాలంట? మీకు తెలిసిన దాంట్లోనే ఏం చేయాలి? ఇతరులకు బోధించాలి. అలా కాదమ్మా ఇలాగా, ఇలా కాదమ్మా అలాగే, అనేక డౌట్స్ ఉంటాయి కొత్తగా విశ్వాసంలో వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం చెప్పగలగాలి. ఆమేన్. అరే మనకే సమయం లేకపోతే దేవుడితో గడపడానికి, సహవాసం చేయడానికి ఇంకెక్కడ సమయము? నేను మీతో సహవాసం చేయడానికి టైం పెట్టుకోవట్లేదా? పెట్టుకుంటున్నానా నాన్న? పెట్టుకోవాలి. అది ఎవరికి పెడుతున్నట్టు? దేవునికి. గోడ కనిపించు. ఏం చెయ్యాలంట? ఏం చెయ్యాలరా చెప్పు హెప్సిబా? సహవాసం చేయాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. లెట్స్ నాట్ వేస్ట్ టైం. దేవుని యొక్క పనిని మనం చేయాలి. ఇప్పుడు సంఘానికి ఇవ్వబడిన పని వెళ్ళటము, సమస్త జనులను శిష్యులుగా చేయటము, వారికి బాప్తిజం ఇప్పించటము, తర్వాత బోధించటం. ఇది సంఘానికి ఉన్న పని. ఇప్పుడు సంఘములో బలహీనులుగా ఇంకా విశ్వాసములు ఎదగకుండా ఉన్నవారు సంఘములోనే ఉంచి వారికి ఆత్మీయంగా ఎదిగేలాగా చేసి, ఒక స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు ఎదిగినారు అని తెలిసినప్పుడు, బిడ్డ ఎదిగాడు అని తెలిసిన తర్వాత మనం బయటకు పంపిస్తాం కదా, అట్లా దేవుడే మనల్ని బయటకు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇది పని. మూడవదిగా ఆయన సంఘానికి దేవుడు ఇచ్చిన విజయం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు వినుగాక. చాలు. హల్లెలూయా. మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. కానీ మనము మరణము వరకు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. శ్రమ కలుగుతుంది. దూషిస్తారు నిన్ను, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఎగతాళి చేస్తారు నాన్న, చేసేవాళ్ళు ఉన్నారు. మరణము వరకు నమ్మకముగా ఉంది. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అయితే ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు, ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆయన ఎదుట స్టెఫెను మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు. సత్యాన్ని బోధిస్తున్నాడు. అందరూ రాళ్ళు రువ్వి చంపుతుంటే, అయ్యా వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అంటూ దర్శనాన్ని చూస్తున్నాడు. యేసుప్రభు వారు నిలబడి ఆహ్వానిస్తున్నట్లుగా ఆ దర్శనాన్ని చూస్తే వెంటనే వీరు బట్టలు చింపుకొని మరి ఎక్కువగా కొడుతున్నప్పుడు ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు జీవ కిరీటము మీకు అందించబడాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి ఏం కలుగుతుందట? సంఘము నలిగిద్ది, శ్రమ కలుగుతుంది.
నీ వల్ల సంఘానికి శ్రమ కలగకుండానట్లు చూసుకో. బయట వాళ్ళు ఎట్టాగో ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఎలాగో సంఘాన్ని హింసిస్తారు. సంఘం లోపల ఉండి కూడా సంఘాన్ని హింసించదు. సాతానుడికి ఆయుధంగా సంఘంలో ఎవరు మార్చబడకూడదు. మన ఎలాగా మన మట్టుకు మనం అనుకుంటాం, మేము సాతానికి మేమెందుకు ఆయుధాలు అవుతాం. నిజమే, అవ్వము. కానీ మనలో ఉన్న గుణాలు కొన్నిసార్లు అవుతాయి. దేవుడు అపవాది మన బలహీనతలను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మన బలహీనతలను ఏం చేస్తాడు? వాడుకొని ఎదుటివారి విశ్వాసానికి నువ్వు అడ్డుగా ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి సంపూర్తిగా ద్వేషాన్ని ప్రేమతో జయించు. ద్వేషాన్ని ఏం చేయాలి? ప్రేమతో జయించు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గైకొనాలి. మరణము వరకు మనం ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనకేమిస్తాడట? జీవ కిరీటం ఇస్తాడట. విక్టరీ ఆఫ్ ది చర్చ్. ఇదే జీవ కిరీటం, ఇదే విజయము. సంఘానికి ప్రభు ఇస్తున్న విజయము. ఆఖరిగా సంఘము యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫిషియన్స్ 5th chapter 27 words. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ చాలు అది కళంకమైనను ముడత అయినను అట్టది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది. సంఘం ఎలా ఉండాలి? సంఘము ఫ్యూచర్ ఏంటి అంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి అంటే మహిమగల సంఘముగా క్రీస్తు ఎదుట నిలబెట్టుకోవాలి. అది దేవుడి యొక్క సంకల్పం. ఊరికనే ఇలా పునాది వేయబడిన ఆ సంఘము క్రీస్తు ఎదుట మహిమ కలిగినట్టుగా నిలబడాలంట. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నేనే సంఘం అంటున్నావు కదా, ఎస్, నువ్వే సంఘము. నిన్ను దేవుడు మహిమపరచబోతున్నాడు. అదే మన ఫ్యూచర్. ఇక్కడ 70 సంవత్సరాలు ఉంటాయి, 80 సంవత్సరాలు ఉంటాం, కానీ యుగ యుగములు మహిమపరిచేది యేసుక్రీస్తు ప్రభువు. మహిమ గల సంఘముగా తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని క్రీస్తు మన కోసం ఏం చేస్తున్నాడంటే వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడట. సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరుస్తున్నాడు. అర్థమవుతుందా? పవిత్రపరుస్తున్నాడు దేవుడు. మనం ఇల్లు ఎలా కడుక్కుంటాం? చీపురు పెట్టి కడుగుతాం కదా, సర్ఫేసి నీళ్లు పోసి చీపురు పెట్టి మొత్తం క్లీన్ గా చేసి గోడలన్నీ తెల్లగా చేసేస్తాం కదా. కింద రాయంతా నునుపుగా చేసేస్తాం నీట్ గా. అమ్మో, కడగక ముందులు ఎలా ఉంది, కడిగిన తర్వాత ఎలా ఉంది అని ఎంత మురిసిపోతాం మనం. మల్లెపు వల్లే ఉంది ఇల్లు అంటామా లేదా? అట్లా దేవుడు వాక్యంతో ఉదక స్నానం చేయించి నిన్ను శుభ్రపరుస్తున్నాడు. శుభ్రపరిపించుకుందాం. ఆయనకి ఇష్టం లేని తీసేద్దాం. వద్దు 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 ప్రభా, నీకు ఇష్టమైనవి నాలో జరిగించు ప్రభా. ఆమేన్. దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడంట. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ చర్చ్. సంఘము కోసం తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన నీ కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ కోసం అప్పగించుకున్నాడు అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? సమస్తం ఇచ్చేశాడు నీ కోసం ఆయన. హల్లెలూయా. ఆయన రక్తము కాచాడు, ఆయన ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు, ఆయన సిలువ పైన మరణించాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, పునరుత్థానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు, తిరిగి మళ్ళా నీ కోసం వస్తున్నాడు. ఆయన యొక్క బ్రైడ్ గా, పెండ్లి కుమార్తెగా నిన్ను చూడాలని. ఆమేన్.
నువ్వే ఆయన పెండ్లి కుమార్తెవు, నువ్వే ఆయన పెండ్లి కుమార్తెవు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, ఇది మన భవిష్యత్తు. సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి? మహిమ గల సంఘముగా మార్చబడాలి. అయ్యా ఆ మహిమ నాకు ఇవ్వు ప్రభువా, ఆ నిరీక్షణ నాకు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సంఘానికి పునాది ఎవరు? క్రీస్తే. మూలరాయి ఎవరు? క్రీస్తే. రెండవదిగా ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన పని ఏంటి? వెళ్ళటము, సమస్త జనులను అందరినీ శిష్యులుగా చేయటము, బాప్తిస్మం ఇవ్వటము, బోధించటము. మూడవది జయము. సంఘానికి ఇచ్చిన జయం ఏంటి? జీవ కిరీటం. హల్లెలూయా. విక్టరీ ఆఫ్ ది చర్చ్ ఏంటి అని అంటే, మరణము వరకు నమ్మకముగా ఉంటే సంఘం ఏమంట? దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడంట. నాలుగవది ఏంటి అంటే, ద ఫ్యూచర్ ఆఫ్ ది చర్చ్ ఈస్ అ గ్లోరియస్ బ్రైడ్. మహిమ గల సంఘముగా దేవుడు నిలవబెడతాడంట. ఆమేన్. ప్రభువా, నీ సంఘముగా నేను ఉన్నాను కాబట్టి ఈ మహిమ నేను పొందాలంటే అయ్యా నువ్వు నా పునాది, నా విశ్వాసపు పునాది. ఆమేన్. నా విశ్వాసపు పునాదిగా నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏ ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్యజింతును. ఏ ఘనత ఈ భువిని నే కోరను, మోకరించాలి. లోకాశలు త్యజింతును. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. ఈ వార్త నా జీవనం. సాగిపోదు, 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 సాగిపోదు. దేవుని ఆజ్ఞ ప్రకటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు, సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగిదెను, యేసుతో సాగిదెను. సాగిపోదు, 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 సాగిపోదు. పరిశుద్ధురా, ప్రేమ కలిగిన మహాగొప్ప తండ్రి, అయ్యా ఈ మధ్యకాల సమయమున వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యానికి లోబడు వారమై, నిన్ను ప్రేమించువాడు నీ మాటలను గైకుంటాడని చెప్పావా అయ్యా. నన్ను ప్రేమించని వాడు నా ఆజ్ఞలను గైకొనడు, వాడు అబద్ధికుడు అంటున్నావు నాయన. అయ్యా మేము నీలో నిలిచి ఉంటామయ్యా, నీ మాటకు లోబడుతామయ్యా, మా హృదయాలను అప్పగించుకుంటామయ్యా. నా హృదయాన్ని నేను దేవునికి అప్పగించుకుంటున్నా. యేసయ్య మాట నేను వింటాను. దేవునికి వేరుగా ఉండి నేను ఏం చేయలేనని నాకు తెలుసు. ఇక చీకటి అంధకారం నన్ను పరిపాలించడానికి వీలు లేదు. సమస్త ప్రజలు దేవునికి సాక్షిగా నేను నిలబడతాను అని తీర్మానం చేసుకున్న వారు చేతులెత్తి చూపించండి. ఈ యొక్క సంఘానికి పునాది క్రీస్తే. యేసు మాటకు నేను లోబడతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించునుగా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క ప్రేరేపణ, ఆ తీర్మానము మీ హృదయాల్లో స్థిరపరచునుగాక, యేసు నామములో స్థిరపరచునుగాక. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి, అలాగే చేతులు ఎత్తే ఉంచండి ప్రభా. మా చేతులను మీరు చూస్తున్నారు, మా తీర్మానాలను మీరు చూస్తున్నారు.
మా చెయ్యి పట్టుకోండి అయ్యా, మమ్మల్ని నడిపించండి. నీకు సాక్షులుగా బూది గంధముల వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులయ్యుందురని అయా యొక్క గ్రేట్ కమిషన్ ఏదైతే ఉందో ఈ సంఘము పాటించినట్లుగా నీ కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.